హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా బేకరీ టేస్ట్తో స్పాంజ్ కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో నేను చూపించిన ఈ కొలతల్ని ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ అయిన స్పాంజ్ కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. మనం కేక్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి కేక్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా బీటర్తో ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ షుగర్నే తీసుకుంటున్నానండి. షుగర్ పౌడర్తో కూడా మనం కేక్ని చేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే తప్పకుండా చూడండి. సో మీ దగ్గర బీటర్ లేకపోయినా విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశానండి. ఇంకా ఒక 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మరలా బాగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోమీగా అయ్యేంత వరకు కూడా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ విధంగా స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చాలా జెంటిల్గా మిక్స్ చేయాలండి. మీరు ఓవర్ మిక్స్ చేసినట్లయితే కేక్ అనేది స్పాంజీగా రాదు, చాలా గట్టిగా వచ్చేస్తుందండి. సో మనం ఇక్కడ చాలా కేర్ఫుల్గా మిక్స్ చేయాలి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంట్లోనే కేక్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఆ వీడియోస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. సో కేక్ బ్యాటర్ అనేది ఈ విధమైన కన్సిస్టెన్సీలో రావాలండి. నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ని లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఓవెన్ లేకపోయినా చాలా ఈజీగా మనం కడాయిలోనే కేక్ని అయితే బేక్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని కేక్స్ కూడా కడాయిలోనే బేక్ చేస్తాను. సో ఈ విధంగా బాగా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా కేక్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఒక స్టాండ్ని ఉంచి ఈ విధంగా మౌల్డ్ని ఉంచి 35 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 40 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా, చాలా ఫ్లఫీగా మన కేక్ అయితే వచ్చేసిందో. అచ్చం బేకరీలో కొన్న కేక్ లాగే వచ్చింది కదా. సో మీరు కూడా తప్పకుండా ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయ్యి ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మీ పిల్లలకు అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా అయితే మనం ఇలా స్పాంజ్ కేక్ని అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. సో ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి స్పాంజ్ కేక్స్ని మనం చాలా వీడియోస్ అయితే చేసామండి. చాక్లెట్ కేక్ని కూడా నేను చాలా వీడియోస్ అయితే చూపించాను. ఇంకా బ్రౌనీ చేసుకోవడం కూడా చూపించాను. సో మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.
సో మీకు ఓన్లీ బేకింగ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తాయండి. కూల్ కేక్ని ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా చాలా వీడియోస్ చూపించాను. సో మీరు మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోయినా క్రీమ్ని ఇంట్లోనే బటర్తో ఎలా చేసుకోవాలో కూడా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో. సో మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.